నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండెకు ప్రమాద గంటికలు, 7,000 అడుగులు నడిచిన మేలే, స్టెమ్ సెల్ థెరపీతో మోకాల నొప్పులు మాయం, తలనొప్పికి కళ్ళే కారణమా? ఇంకా హెల్త్ టిప్. మన గుండె పిడికిలి సైజులో ఉండే ఒక కండరాల సంచి. లప్టప్మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును అందించే అతి కీలకమైన మన గుండెకు ఇవాళ బ్లాకులనేవి పిడుగుపాటులా పరిణమిస్తున్నాయి. చివరికి గుండెపోటును తెచ్చిపెడుతున్నాయి. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే రక్తనాళాలు పాక్షికంగా మూసుకుపోయినప్పుడు, స్టెంట్లను పూర్తిగా మూసుకుపోయినప్పుడు బైపాస్ సర్జరీని చేయాల్సి వస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె పిడికిలి సైజులో ఉండే చిన్ని కండరాల సంచి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పని మొదలుపెట్టి చివరి శ్వాస వరకు లబ్డబ్మని స్పందిస్తూ శరీరంలోని అణువణువుకు రక్తాన్ని, రక్తం ద్వారా ప్రాణవాయువును, శక్తిని సరఫరా చేసే అతి కీలకమైన అవయవం. ఇంతటి కీలక పనుల్ని నిర్వహించే మన గుండెది అత్యంత అనిశ్చిత పరిస్థితి. ఎప్పుడు ఏ విధంగా గుండెపై పిడుగులు పడతాయో చెప్పడం కష్టమే. ప్రపంచంలో గుండె జబ్బుల కేసులు భారతీయుల్లోనే ఎక్కువ. నిజానికి గుండెకు వచ్చిపడే చిక్కులన్నీ రక్తనాళాల్లో ఏర్పడే బ్లాకుల వల్లే. ఈ రకమైన పరిస్థితిని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అని, వాడుకలో గుండె జబ్బు అని పిలుస్తారు. రక్తనాళాల్లో అవరోధాలు తలెత్తటానికి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడంతో పాటు గాడి తప్పిన మన ఆహారపు అలవాట్లు, తగ్గిపోయిన శారీరక శ్రమ, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, బద్ధకపు జీవనశైలి ఇవన్నీ కారణాలే అంటారు డాక్టర్లు. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మనకి కాళ్ళకి చేతులకి రక్తనాళాలు ఎలా అయితే ఉంటాయో అలానే గుండెకి కూడా రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి. వాటిల్లో వచ్చే జబ్బుని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఎలా వస్తుంది ఈ జబ్బు అంటే, మన చేతులకి కాళ్ళకి రక్తనాళాలు ఎలా అయితే ఉన్నాయో గుండెకి కూడా ఇలానే రక్తనాళాలు ఉంటాయి. ఇది కరెక్ట్గా ప్రసరిస్తున్నట్టు. సో దీంట్లో ఇలా కొవ్వు పూడికలు చేరుకోవడం వల్ల రక్తనాళం మూసుకుంటూ ఉంటుంది. అది ఎర్లీ 30s, 40s నుంచి కొద్ది కొద్దిగా మూసుకుంటూ ఉంటుంది. ఆ రక్తనాళాలు పూడికలు యొక్క స్థాయి, ఆ యొక్క పర్సంటేజ్ని బట్టి పేషెంట్కి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా రక్తనాళాలు ఆ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గడం వల్ల వచ్చే జబ్బుని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో ఈ కొలెస్ట్రాల్ ఎవరికి పేరుకుంటుంది, ఎవరు ఎక్కువ రిస్క్లో ఉంటారు? యూజువల్గా వయసుతో పాటు కొంతమందికి వస్తూ ఉంటుంది. కొంతమంది డయాబెటీస్ ఉండడం వల్ల, అన్కంట్రోల్ డయాబెటీస్, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, కొంతమందికి జెనెటిక్గా వస్తుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం, కొంతమందికి వయసుతో పాటు వాళ్ళ తినే అలవాట్లను బట్టి కొలెస్ట్రాల్ పేరుకోవడం వల్ల, కొంతమందికి లావుగా ఉండడం వల్ల, కొంతమందికి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమీ వ్యాయామం చేయకుండా అలా నెమ్మదిగా ఉన్న వాళ్ళకి, కొంతమందికి డిప్రెషన్ వల్ల, సోషల్ యాంగ్జైటీ ఫ్యాక్టర్స్ వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ యూజువల్గా చూస్తూ ఉంటాం. 95% ఆఫ్ కేసెస్. 5% ఆఫ్ కేసెస్ జెనెటిక్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో తొందరగా జబ్బు వస్తుంది, తొందరగా పూడికలు చేర్పడుతున్నాయి, అందరికీ బైపాస్ అవుతుంది, అలా రక్తనాళాలలో కూడా తేడా ఉంటుంది, వాళ్ళకి కరోనరీ ఆర్టరీ డిసీజ్ రావడానికి కూడా ఉంటుంది. బై అండ్ లార్జ్ 95% ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న వాళ్ళకే ఈ పూడికలు అనేవి చేరుకుంటూ ఉంటాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధానమైన 3 రక్తనాళాలు అడ్డంకులతో పూర్తిగా పూడుకుపోయినప్పుడు గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఇలాంటప్పుడు కొద్దిపాటి పని చేసినా, ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నా, చివరికి విశ్రాంతి సమయాల్లోనూ గుండెలో నొప్పి, ఆయాసం వచ్చేస్తుంటాయి. మందులు వాడుతున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేసి గుండెకు రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే ఎవరికి స్టెంట్ వెయ్యాలి, ఎవరికి బైపాస్ అవసరం అన్నది రక్తనాళాల్లో బ్లాకుల తీవ్రత, అవి ఏర్పడిన చోటుపై ఆధారపడి ఉంటుంది. బ్లాకు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు స్టెంట్ వేస్తుంటారు. వయసు ఎక్కువగా ఉండి గంటల తరబడి ఎనస్థీషియాను తట్టుకోలేని వారికి తప్పనిసరిగా బైపాస్ చేస్తుంటారు. అయితే ఎవరికి స్టెంట్, ఎవరికి బైపాస్ అన్నది రోగి శారీరక స్థితి, ఇతర ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. ఈ కాంప్లికేషన్స్, ఈ రక్తనాళాల్లో ఎంత పూడికలు ఏర్పడిన దాన్ని బట్టి వాళ్ళ సిమ్టమ్స్, వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్లో ఉంటాయి. సో ఈ బాగా ఎక్కువ చేరుకున్నప్పుడు ఏంటంటే గుండెకి తగినంత సరఫరా వెళ్ళదు. ఈ వెళ్ళకపోవడం వల్ల వాళ్ళకి నొప్పి రావడము, ఆయాసం రావడము, గుండె పంపింగ్ తగ్గిపోవడము, పంపింగు ఆ ఎఫిషియన్సీ తగ్గిపోవడము, తర్వాత కాళ్ళు వాయటము, గుండె దడ రావడము, ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో ఏ వయసులో అయినా సరే ఇలాంటి సిమ్టమ్స్ కనుక కనిపిస్తే
గుండె నొప్పి వస్తుంది, నడుస్తుంటే బరువుగా ఉంటుంది, ఆయాసం వస్తుంది, కాళ్ళు వాపులు వస్తున్నాయి, గుండె దడగా ఉంటుంది. ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా సరే మనం నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని సంప్రదించి ఈసీజీ చూయించుకొని, ఈసీజీలో ఏమైనా చేంజెస్ ఉంటే గుండె స్కానింగ్ చేయించుకొని, 2D ఈకో చేయించుకొని, దాంట్లో కూడా ఏదైనా చేంజెస్ ఉంటే తర్వాత టీఎంటీ చేయించుకొని, తక్కువ వయసు అయినా సరే, తర్వాత ఇంకప్పటికి ఇంకా డౌట్గా ఉందనుకుంటే సిటీ కాల్షియం స్కోర్ తక్కువ వయసు ఉన్న వాళ్ళైతే, కొద్దిగా వయసు ఉన్నది రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వాళ్ళకైతే యాంజియోగ్రామ్ చెక్ చేయించుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలా చేయించుకోవడం వల్ల త్వరగా మనం డిటెక్ట్ చేయగలుగుతాము. తర్వాత బ్లాకేజ్ని బట్టి ఎంత ట్రీట్మెంట్ ఏం వాడాలి అనేది, ట్యాబ్లెట్లతో సరిపోద్దా, స్టంట్ వేయించుకోవాలా, లేకపోతే బైపాసా ఏంటనే తర్వాత. కానీ ఎర్లీగా సిమ్టమ్స్ గుర్తించడం వల్ల త్వరగా జబ్బును గుర్తించుకోవచ్చు మనం. బైపాస్ సర్జరీలో భాగంగా రక్తనాళంలో పూడుకుపోయిన భాగాన్ని వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట రక్తనాళానికి వేరే రక్తనాళంతో అతుకుపెట్టి గుండెకు తిరిగి రక్త సరఫరాను పునరుద్ధరిస్తారు. బైపాస్ సర్జరీకి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఆపరేషన్ను చేసే సమయంలో ఆపరేషన్ చేసే వ్యక్తికి జనరల్ ఎనస్థీషియా ఇస్తారు. ఈ బైపాస్ సర్జరీ చేసే సమయంలో గుండెను స్తంభింపచేయటం అంటే కొట్టుకోవడం ఆపివేస్తారు. అయితే ఈ సమయంలో పంప్ ఆక్సిజనేటర్ ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గుండె ఊపిరితిత్తుల పని ఈ యంత్రం చేస్తుందన్నమాట. తర్వాత కాలి నుంచి లేదా ఛాతీ నుంచి రక్తనాళాన్ని తీసి దీని ఒక చివరను ప్రధాన రక్తనాళం అయోర్టాకు, మరొక చివరను పూడుకుపోయిన రక్తనాళానికి అతికిస్తారు. ఆ తర్వాత యథావిధిగా గుండె కొట్టుకునేట్లు చేస్తారు. ఇటీవలి కాలంలో హార్ట్ లంగ్ మెషిన్ అవసరం లేకుండానే బీటింగ్ హార్ట్ అంటే గుండె పనిచేస్తుండగానే బైపాస్ సర్జరీ చేస్తున్నారు. బ్లాకేజ్ యొక్క పర్సంటేజ్ని బట్టి నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మందులతో సరిపోతుందా, ఈ పూడికలు ఎన్ని రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉన్నాయి, ఉంటే ఎంత పర్సెంట్ ఉన్నాయి, ఆ పర్సెంట్కి ఏం చేద్దాం అనేది కూర్చొని ఆలోచించుకొని కార్డియాలజిస్ట్ని సంప్రదించి నెక్స్ట్ మందులతోనా లేదా స్టంట్లా లేకపోతే బైపాసా. సో మెజారిటీ ఆఫ్ ది టైం మందులతో చాలామందికి సరిపోతుంది. ఎవరికైతే క్రిటికల్ బ్లాకేజెస్ ఉంటాయి వాళ్ళకి స్టంట్లు, బైపాస్ అనేది చేయించుకుంటే లాంగ్ టర్మ్గా బాగుంటుంది. బ్లాకేజీలు రాకుండా, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాకుండా, హార్ట్ అటాకులు రాకుండా ఉండాలి అంటే మన జీవన శైలిని మార్చుకోవాలి. మనకి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం రాకుండా నివారించుకోవడానికి కొన్ని పద్ధతులు అవి చేసుకుంటూ ఉండాలి. బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ కంప్లీట్గా మానేసి వ్యాయామం చేస్తా, మంచి ఆహారపు అలవాట్లు తీసుకుంటా ఉండి రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తా 6 మంత్స్కి ఒకసారి లేకపోతే ఇయర్లీ ఒకసారి. అవేర్నెస్ ఎక్కువ ఉంచుకొని ఎప్పుడైతే సిమ్టమ్స్ వస్తే వెంటనే గుర్తించడం వల్ల దాని యొక్క లక్షణాలు త్వరగా బయటపడి త్వరగా డిసీజ్ని మనం ముందే కనిపెట్టి దాని తరగతి ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్ లేకుండా ఉంటుంది. సో ఇలాంటి ఎర్లీగా గుర్తించాలి అంటే ముందు మనకు లక్షణాలు తెలిసి ఉండాలి. సో ఈ లక్షణాలు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అందరూ అవేర్నెస్ అయి ఉండాలి. సో ఈ అవేర్నెస్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి అన్ని టెస్టులు చూసుకొని వాళ్ళకి తగినట్టు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఆ టెస్ట్ చేయించుకుంటూ ఉంటే మంచిది. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారం, అలవాట్లు, వ్యాయామం వరకు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గుండెపోటుతో చనిపోయి ఉంటే వారి వారసులకు కూడా గుండెపోటు వచ్చే అవకాశాలు 4 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు దరిచేరకుండా, గుండెపోటు భయం లేకుండా నిశ్చింతగా జీవనం గడపొచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. రోజుకి 10,000 అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు డాక్టర్లు. అయితే ఖచ్చితంగా 10,000 అడుగులు నడవాలనేమీ లేదని, కనీసం 7,000 అడుగులు నడిచినా ఆరోగ్యానికి మేలేనని ఒక తాజా పరిశోధన పేర్కొంటుంది. 7,000 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బు, దీర్ఘకాలిక జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల సమీక్షలో తేలింది. అంటే 10,000 అడుగుల కన్నా ముందే నడక ప్రయోజనాలు మొదలవుతున్నాయన్నమాట. రోజుకి 2,000 అడుగులు నడిచేవారితో పోలిస్తే 7,000 అడుగులు నడిచేవారికి ఏ కారణంతోనైనా సంభవించే అకాల మరణం ముప్పు 47%
గుండె జబ్బు, మతిమరుపు, మధుమేహం ముప్పు 25% నుంచి 38% వరకు తగ్గుతున్నట్లు ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటుంది. అలాగని 10,000 అడుగులు నడవద్దని కాదు, దీన్ని అలాగే కొనసాగించడం మంచిది. ఎందుకంటే 7,000 అడుగుల కన్నా ఎక్కువ నడిచిన వారికి అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. గతంలో 160,000 మందికి పైగా వ్యక్తులపై నిర్వహించిన 31 అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఒక మాదిరిగా అంటే 4,000 అడుగులు నడిచినా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉండడం విశేషం. అయితే మన దగ్గర చాలామంది 2,500 నుంచి 3,500 అడుగుల దూరమే నడుస్తున్నట్లు అధ్యయనాలు చెబుతూ ఉండడం గమనించదగ్గ విషయం. నడకతో రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొవ్వు మోతాదులు అదుపులో ఉంటాయి. ఫలితంగా గుండె జబ్బు, క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కాబట్టి నడకను తేలికగా తీసుకోకుండా రోజూ కాళ్లకు పని చెప్పడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఆధునిక వైద్యంలో మూలకణ చికిత్సలకు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతుంది. తాజాగా ఎముకల వైద్యంలోనూ స్టెమ్ సెల్ థెరపీలకు వినియోగం పెరుగుతుంది. విరిగిన ఎముకలు చక్కగా అతుక్కునేందుకు, కీళ్ల మధ్య తగ్గిపోయిన గుజ్జును తిరిగి పెంచడానికి, కార్టిలేజ్ను మరింతగా ఉత్పత్తి చేయడానికి వీలుగా స్టెమ్ సెల్స్ థెరపీలను వాడుతున్నారు. కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో చాలా మందిలో తుంటి కీలు భాగానికి రక్త ప్రసరణ తగ్గడంతో అది చచ్చుబడిపోతుంది. ఇలా చచ్చుబడిన తుంటికీలును మూల కణాల సహాయంతో చక్కగా మరమ్మతు చేయొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో ఎముకల వైద్యంలో స్టెమ్ సెల్ థెరపీల వినియోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనము రీజనరేటివ్ మెడిసిన్ అనేది కామన్గా ఈ మధ్య వింటున్నాము. ఆ రీజనరేటివ్ మెడిసిన్ అంటే ఏంటంటే బయలాజికల్ మెటీరియల్ వాడి, అంటే ఉన్న బాడీలో ఉన్నటువంటి సెల్స్ని కానీ లేకుంటే బయో ఇంజనీర్డ్ మెటీరియల్ కానీ ఏదైనా బయలాజికల్ మెటీరియల్ వాడి ఆ డిసీజ్ని కానీ ఆర్గాన్ని కానీ బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. అంటే ఏదైనా ఒక ఏరియాలో ఒక టిష్యూ పాడైందంటే దాన్ని రిపేర్ అయినా చేయొచ్చు, రీజనరేట్ అయినా చేయొచ్చు, లేకపోతే రీప్లేస్ అయినా చేయొచ్చు విత్ ద బయలాజికల్ మెటీరియల్స్. దాన్ని మనము రీజనరేటివ్ మెడిసిన్ అని అంటాం. నార్మల్గా ఇప్పుడు మనకు ఉన్నటువంటి కన్వెన్షనల్ మెథడ్ ఏంటి, ఏదో ఒక ట్యాబ్లెట్ వేయటం వల్ల, అంటే ఫార్మలాజికల్ డ్రగ్స్ కానీ మెడిసిన్స్ అని అంటాం కదా, అవి కానీ లేకుంటే ఒక సర్జికల్ మెథడ్ వల్ల కానీ ట్రీట్మెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా బయలాజికల్గా ఉన్నటువంటి మెటీరియల్స్ వాడి బాగు చేయడాన్ని రీజనరేటివ్ మెడిసిన్ అంటాం. రీజనరేటివ్ మెడిసిన్స్లో కామన్గా మనము తీసుకుంటే ఒక 5 సబ్సెట్స్ తీసుకోవచ్చు రీజనరేటివ్ మెడిసిన్లో. ఒకటి స్టెమ్ సెల్ థెరపీ అంటాం. స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏంటంటే మనకి మెయిన్గా మూడు స్టెమ్ సెల్స్ మన బాడీలో మనం తీసుకునే పద్ధతులు కానీ తీసుకోవచ్చు. ఆ 3 పద్ధతులు ఏంటంటే, ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే అవి ప్లూరిపోటెంట్ సెల్స్. అది మనం యూజువల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ద ఎంబ్రియో, అంటే ఒక ఫెర్టైల్ ఎగ్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫెర్టైల్ ఎగ్ని అంటే మనం బయట ఇన్విట్రో బయట మనం చేయడం జరుగుతుంది. అది ఆ ఫీటస్లో ఉన్నట్టు అంటే మనం ఆ ఎంబ్రియో నుంచి ఆ ఇన్నర్ సెల్ మాస్ తీసుకొని దాని నుంచి మనం ఏదైనా క్రియేట్ చేసి, బికాజ్ అక్కడ నుంచే మనకు మొత్తం బాడీ అంతా తయారైంది కనుక ఆ ఎంబ్రియానిక్ సెల్స్ అనేవి నుంచి మనం ఒక ఆర్గాన్ కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల కొన్ని ఎథికల్ ఇష్యూస్ ఉంటాయి. బేసికలీ వీఆర్ మేకింగ్ ఎన్ ఎంబ్రియో అవుట్ సైడ్ ద బాడీ అండ్ వీఆర్ డిస్ట్రక్టింగ్ దట్ ఇది కనుక ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి కనుక అది నార్మల్గా జరిగే ప్రొసీజర్ కాదు. బట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ జనరేట్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ది ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. రెండోది అడల్ట్ స్టెమ్ సెల్స్ అంటాం. అడల్ట్ స్టెమ్స్ అంటే ఒక గ్రోన్ అప్ అడల్ట్ నుంచి మనం ఈ బక్కల్ మ్యూకోజా నుంచి కానీ, ఫ్యాట్ నుంచి కానీ, స్కిన్ నుంచి కానీ కొన్ని మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకుంటాం. ఆ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ తీసుకొని దాని నుంచి మనం ఆర్గాన్ని కానీ ఒక టిష్యూని కానీ తయారు చేయడం జరుగుతుంది. కాకపోతే ఇట్లో ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయడం అడల్ట్ స్టెమ్ సెల్ నుంచి చేయడం డిఫికల్ట్ ఉంటుంది. అది సెకండ్ మెథడ్ కింద వస్తుంది. సో మూడో మెథడ్ తీసుకుంటే ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అనేవి మనము చెప్పుకోవచ్చు. ఇవి కామన్గా మనం ఇప్పుడు జరుగుతున్నాం. ఎందుకంటే మనం ఒక బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్ కానీ ఒక మీసెన్కైమల్ సెల్ అనేది, అంటే ఒక బోన్ మ్యారో నుంచి కానీ ఒక ఫ్యాట్ నుంచి కానీ ఒక సెల్ తీసుకొని దాన్ని ఇండ్యూస్ చేస్తాం బయట అవుట్ సైడ్ ద బాడీ. ఇండ్యూస్ చేసి దాన్ని ఒక అంటే దాన్ని జెనెటిక్ మోడిఫికేషన్ చేసి ఒక ఆర్గాన్ కింద కానీ ఒక రిపేర్కి తగ్గట్టు కానీ తయారు చేయటం. ఆ టిష్యూ సెల్స్ని అనేటువంటి ఒక బయలాజికల్గా ఒక స్కఫోల్డ్ మీద పెట్టి అది మనకి యూటిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు స్ట్రక్చరల్గా కూడా తయారు చేయడం, స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, ఒక్క సెల్లే సరిపోదు కనుక. సో బయలాజికల్ మెటీరియల్ మీద ఈ ఇండ్యూస్డ్
స్టెమ్ సెల్స్ని కూడా అడల్ట్ స్టెమ్ సెల్స్ని మనము రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు రీసెర్చ్లో ఉన్నప్పటికీ ఇవన్నీ పాసిబుల్. జలుబు తక్కువలాగే ఇవాళ తలనొప్పి అనేది కూడా సాధారణ సమస్యగా మారిపోయింది. మనలో చాలామంది తరచుగా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలా చీటికి మాటికి వేధించే తలనొప్పి వెనుక కొన్నిసార్లు మన కళ్ళు కూడా కారణంగా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. కళ్ళలో సమస్యలు ఉన్నప్పుడు, కళ్ళద్దాల పవర్ సరిగ్గా లేనప్పుడు తలనొప్పి అనేది సమస్యగా మారుతూ ఉంటుంది. ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ వేధించే తలనొప్పికి కళ్ళే కారణమనే నమ్మకంలో నిజమెంత? రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే దూరదృష్టి లోపాలు కానీ దగ్గర దృష్టి లోపాలు కానీ తరచుగా చూస్తూ ఉంటాం. అలానే మనకి ఉన్న దృష్టి లోపం కంటే ఎక్కువ పవర్ వాడడం వల్ల కానీ తక్కువ పవర్ వాడడం వల్ల కానీ రెండు కళ్ళకి మధ్యలో ఉండేదాన్ని బైనాక్యులర్ బ్యాలెన్స్ అంటాం. ఆ బైనాక్యులర్ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు కానీ, అలానే లేటెంట్ స్క్వింట్స్ అంటాం, ఫోరియాస్ అంటే ఏంటి అంటే మనకి చూడగానే వీళ్ళకి మెల్ల చూపు ఉంది అని అనిపించదు, కానీ అది మనం కంటి పరీక్షల ద్వారా బయటపడుతుంది. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనము తలనొప్పిని చూస్తూ ఉంటాము. కంటి సమస్యల వల్ల వచ్చే తలనొప్పిని ఎలా గుర్తించాలి? కంటి చూపు వల్ల ఆర్ కంటి ప్రాబ్లమ్స్ వల్ల మనకి వచ్చే తలనొప్పి కామన్గా కంటి పక్క భాగంలో కానీ, అంటే ఈ టెంపోరల్ సైడ్లో కానీ, కంటి వెనకాల రెట్రోబల్బార్ అంటాం, అక్కడ కామన్గా స్టార్ట్ అవుతుంది. మనము ఎక్కువసేపు టీవీ కానీ స్క్రీన్స్ కానీ చూడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, అంటే డ్రై ఐ వల్ల కానీ, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ అవర్ మజిల్స్ అంటే కంటి లోపల సీలియరీ మజిల్స్, అలానే కంటి బయట ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అని ఉంటాయి. మనం కంటిన్యూస్గా చూడడం వల్ల ఈ మజిల్స్ అనేవి అలసిపోతాయి. ఇలా అలసిపోయినప్పుడు దీన్ని అకామిడేటివ్ ఫెటీగ్ అని, టయర్డ్నెస్, ఎస్థినోపియా ఈ పదాలు వాడుతూ ఉంటాం మనం. ఇలా అయినప్పుడు కూడా మనకి హెడేక్ వస్తూ ఉంటుంది. ఇది మనము కొంచెం సేపు రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇంపార్టెంట్ అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి గ్లకోమాలో కూడా మనం హెడేక్ చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు వెరీ రేర్ కండిషన్స్లో బ్రెయిన్లో ఉన్న ఇంట్రాక్రేనియల్ ప్రెషర్స్ కూడా పెరిగి హెడేక్స్ వస్తూ ఉంటాయి. కళ్ళద్దాలు సరైన పవర్ లేకపోతే తలనొప్పి వస్తుందా? కంటి అద్దాలు వాడే వాళ్ళకి దూరదృష్టి కానివ్వండి, దగ్గర దృష్టి కానివ్వండి, మనము పవర్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎక్కువ పవర్ ప్రిస్క్రైబ్ చేసినా, తక్కువ పవర్ ప్రిస్క్రైబ్ చేసినా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 40 years తర్వాత దాటిన వాళ్ళు యూజువల్లీ దగ్గర చూపు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది అద్దాలు పెట్టుకోకుండా బుక్కుని ఫోన్ని దూరంగా పెట్టుకోవడము, ఇట్లా స్క్వింట్ చేసి చూస్తూ ఉండడం వల్ల బాగానే కనిపిస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇట్లా చేయడం వల్ల హెడేక్ రావడము, చూపు మసకబారిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కరెక్ట్ పవర్ వాడడము అనేది చాలా ముఖ్యమైన విషయం. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేస్తే తలనొప్పి ఎందుకు వస్తుంది? మనం ఏదైనా టీవీ కానీ ఫోన్ కానీ కంటిన్యూస్గా చూస్తూ ఉన్నప్పుడు ఆ వచ్చే కంటెంట్లో లీనమైపోయి కళ్ళు రెప్పలు కొట్టడం అనేది తగ్గిపోతుంది. మనం కనురెప్పలు కొట్టడం తగ్గిపోయినప్పుడు కన్ను పొడిబారిపోతుంది. ఇట్లా పొడిబారిపోయిన తర్వాత మనకి కంటి నొప్పి, హెడేక్ వచ్చే అవకాశం ఉంది. అలానే మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి ఈ ఎక్స్ట్రాక్యులర్ మజిల్స్ అంటే మీడియల్ రెక్టస్, అలానే కంటి లోపల మజిల్స్, సీలియరీ మజిల్స్ పని చేస్తూనే కంటిన్యూస్గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఆ మజిల్స్ ఫెటీగ్ అయిపోయి నొప్పి వస్తూ ఉంటుంది మనకి. కంటికి సంబంధించిన తలనొప్పి మైగ్రేన్తో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది? యూజువల్గా మైగ్రేన్ హెడేక్ వన్ సైడెడ్ హెడేక్ కింద డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఒక హాఫ్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఒక హాఫ్లో సివియర్ హెడేక్ వస్తుంది. అలానే దాంతోపాటు వామిటింగ్స్ రావడము, కళ్ళు తిరగడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే కంటి చూపు వల్లే వచ్చే హెడేక్ అంటే కామన్ ప్రాబ్లం మనం చూసే రిఫ్రాక్టివ్ ఎర్రర్ కానివ్వండి, వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి యూజువల్గా టెంపోరల్ సైడ్ అంటే ఇక్కడ ప్రాబ్లం కానీ, కంటి వెనకాల భాగంలో లాగుతున్నట్టుగా నొప్పిగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అలానే
డే మొత్తం అంటే పొద్దున్నే లేవగానే బాగానే ఉంటుంది, మధ్యాహ్నం వరకు బాగుంటుంది మేడం, సాయంత్రం నుంచి నాకు చాలా టయర్డ్గా అనిపిస్తుంది, కళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది, రాత్రికి హెడేక్ వస్తుంది, ఇలాంటివి మనము కంటి చూపు వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో వింటూ ఉంటాము. కంటి పరీక్ష చేయించుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గే అవకాశం ఉందా? ఏదైతే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయో ఇవి మనం కామన్గా చూస్తూ ఉంటాం. వీటిని మనం కంటి పరీక్ష ద్వారా ఈజీగా కనిపెట్టగలుగుతాము. మనం ఎప్పుడైతే కరెక్ట్ స్పెక్టాకిల్ ప్రిస్క్రిప్షన్ వాడతామో, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బైనాక్యులర్ బ్యాలెన్స్ని కరెక్ట్గా చూసుకొని ఎప్పుడైతే వాడతామో ఈ కంటి ప్రాబ్లం వల్ల రిఫ్రాక్టివ్ వల్ల వచ్చే హెడేక్ డెఫినెట్గా తగ్గిపోతుంది. అలానే మనం ముందుగా డిస్కస్ చేసినట్టు ఇంకా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ గ్లకోమా కానివ్వండి, ఆప్టిక్ న్యూరైటిస్ కానివ్వండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తప్పకుండా కంటి చూపు మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కనిపెట్టగలుగుతాము, వాటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. కంటి సమస్యలతో తలనొప్పి వస్తున్నప్పుడు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో స్ట్రెస్ తగ్గించుకోవడము, స్క్రీన్ టైం, జుడిషియస్ యూజ్ ఆఫ్ స్క్రీన్ టైం, అవసరం ఉన్నది చూసుకోవాలి. ఎప్పుడైనా బ్రేక్ కావాలి అనుకున్నప్పుడు 1-2 hours. మనం స్క్రీన్ చూసేటప్పుడు కూడా కంపల్సరీ 20-20-20 రూల్ని ఫాలో అవ్వాలి. అంటే మనం 20 minutes స్క్రీన్ చూసినప్పుడు కంపల్సరీ 20 seconds బ్రేక్, అలానే 20 అడుగుల కంటే దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని దూరంగా మనం చూస్తూ ఉండాలి. ఇట్లా చేయడం వల్ల మనకి ఐ మజిల్స్ అనేవి మనకి రిలాక్స్ అవుతాయి, ప్లస్ ఎక్కువసేపు మనం పని చేసుకోగలుగుతాము. తరచూ తలనొప్పి వచ్చిపోతున్నప్పుడు, మాత్రలతో కూడా తలనొప్పి తగ్గనప్పుడు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవడం మేలు. అలాగే తరచూ కళ్ళద్దాల పవర్ని చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న చిట్కా మీకోసం. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు రాత్రి పడుకోబోయే ముందు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సోంపును 1 గ్లాసుడు నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ నీళ్లను మరిగించి తాగండి. గ్యాస్ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి.